కష్టపడ్డారు, చాలా ప్రయాసపడ్డారు. మంచి మందిరం నిర్మించుకోవడానికి మీరు కూర్చుంటారు. ఈ మందిర నిర్మాణంలో ఎంతో డబ్బు కావాలి ప్రభువా. మరి ఎంతమంది ఏ రకాలుగా ఈ యొక్క ప్రయాసంలో పాల్గొన్నారు, పరిచర్యలో చేతులు చాపారు, వారిని వారి కుటుంబాలు దీవించండి. ఈ నామములు గిన్నెలు చదివిస్తే అది వ్యర్థం కాదన్నారు. తమ కష్టార్జితలు ఎంతోమంది ఈ మందిర నిర్మాణంలో ఖర్చు చేసుకుంటారు. వారందరూ కూడా ప్రార్థిస్తున్నాం. అన్నింటికంటే ముఖ్యంగా ఈ చిన్న విలేజ్లో ఈ మందిరంలో కూడుకొని దీన్ని ఆరాధించే పరిశుద్ధుల వరకు ప్రార్థిస్తున్నాం. వారు తమ పరిశుద్ధతను కాపాడుకోవాలి, ప్రత్యేకతను కాపాడుకోవాలి, పవిత్రతను కాపాడుకోవాలి. ప్రభు చూపించండి. మీరు అక్కడ ఆలస్యమైతే ఈ స్థలంలో జరిగే పరిచర్య ద్వారా అనేక ఆత్మలు మీ వైపు ఆకర్షించబడ్డానికి సహాయం చేయమని, మీ కృపాక్షేమం స్థానిక సంఘానికి మా పిల్లల దయచేయమని వేడుకలు చదువుకున్న లేఖన భారంలో దీవించమని వాక్యమైన క్రీస్తు ప్రభు నామంలో నమ్మికతో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుడి పిల్లలారా, మరి అపోస్తలుడైన పౌలు ఈ పత్రిక రాస్తూ ఎఫెసులో ఉన్న పరిశుద్ధులు అనే మాట రాయకుండా చూస్తున్నాం. యేసుక్రీస్తు రక్తధారలో కడుగబడిన వారు పరిశుద్ధులు అనేది దేవుడు ఆమోదించిన పదం. సెయింట్స్. ఈ లోకంలో పుట్టుకతో అందరూ పాపులే. ఎవ్వరు కూడా పరిశుద్ధుడు లేడు, పవిత్రుడు లేడు. ఈ పాపులైన వారు పరిశుద్ధులుగా మార్చబడుతున్నారు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా. ఈ పరిశుద్ధులుగా మార్చబడిన వారు ఒక స్థలంలో కూర్చొని ఆయనను పూజించాలి, ఆయన ఆరాధించాలి, సేవించాలి, ఆయన కనపరచాలి, ఆయన ప్రతిఫలింప చేయాలి, ఆయన నామాన్ని లోకంలో ప్రకటించాలి. ఆయన చివరి ఆజ్ఞని ఆయన పునరుద్ధారుడైన తర్వాత తన శిష్యగణాన్ని తన దగ్గర పిలుచుకొని మీరు వెళ్ళి సువార్త చెప్పండి అని చెప్పండి. మందిరాలు పెట్టండి, సభలు పెట్టండి, రిట్రీట్స్ పెట్టండి అని చెప్పలేదు. ఏమి అడిషనల్స్ తప్పేం లేదు, ఇవన్నీ అవసరం. కానీ సువార్త చెప్పాలి. స్థానిక సంఘం ఎందుకంటే సువార్త చెప్పడానికి ఇది మొట్టమొదట మనం నేర్చుకోవాలి. దైవజనుడైన పౌలు ప్రభు ద్వారా ఆ దమస్కు మార్గంలో పట్టబడిన తర్వాత తాను కంప్లీట్గా ప్రభుకి అప్పగించుకున్నాడు. అందుకే ఆయన వివాహం కూడా చేసుకోలేదని నేను గట్టిగా నమ్ముతున్నాను. దానికి చాలా ఆధారాలు బైబిల్లో ఉన్నాయి. ఇప్పుడు ఆ వైపు మనం వెళ్ళాం. అలాగే ఆయన తాను ప్రభుకి అప్పగించుకొని గొప్ప సేవ చేశారు. తన సేవా జీవితంలో 3 సువార్త దండయాత్రలు చేశారు. ఆ 3 సువార్త దండయాత్రలు అపోస్తలుల కార్యంలో మనం చూస్తాం. మొదటి సువార్త యాత్ర 13, 14, 15 అధ్యాయాల్లో ఉంటుంది. రెండవ సువార్త యాత్ర 16, 17, 18 అధ్యాయాల్లో ఉంటుంది. మూడవ సువార్త యాత్ర 19, 20, 21. ఇప్పుడు ఎఫెసు పట్టణంలో ఆయన చేసిన సేవ ఏ సువార్త యాత్రలో చేశారు అంటే చెప్పడం కోసం నేను మీకు చెప్పాను. మొదటి సువార్త యాత్రలో ఎఫెసు పట్టణంలో ఆయన సేవ చేయాలి. ఆయన రెండవ సువార్త యాత్ర చివరి దినాల్లో అంటే 18వ అధ్యాయంలో ఎఫెసు పట్టణాన్ని మొదటిసారి దర్శించాడు. 18 జస్ట్ అట్లా విజిట్ చేసి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆయన అప్పుడాప్రిస్ పిల్లలు ఒక భార్య భర్తలతో కలిసి ఉండేవాడు. వాళ్ళ ముగ్గురి పని తెలుసా, బేరాలు కొట్టడం. పౌలు బేరాలు కుట్టి సేవ చేసేవాడుగా మనం చూస్తున్నాం. ఆ ఎఫెసు పట్టణాన్ని దర్శించి వెళ్ళిపోయారు కంటే. తర్వాత 19th చాప్టర్లో ఆయన 3వ సువార్త యాత్ర ప్రారంభించారు. 3వ సువార్త యాత్ర ప్రారంభంలో ఆయన ఎఫెసు పట్టణాన్ని దర్శించారు. మళ్ళా సెకండ్ విజిట్. అప్పటికి 12 మంది అక్కడ ప్రభువు నమ్మిన ఉన్నారు. 12 మంది పురుషులే. వాళ్ళు అడిగాడు, మీరు ప్రభు నమ్ముకున్నారా? నమ్ముకున్నామండి అన్నారు. మరి మేము బాప్తిస్మం తీసుకున్నామండి అన్నారు. మరి పరిశుద్ధాత్ముడు ఏంటి దిగాడా అంటాము. అసలు పరిశుద్ధాత్ముడు ఎవడు అని అడిగారు విశ్వాసం. అర్థమైందా? మనం బైబిల్లో ఏం నేర్చుకున్నాం? మొదటి అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 13వ వచనంలో ఏముందంటే, ఆయన సువార్త ప్రకటిస్తే విశ్వసించిన వెంటనే వాగ్దానం చేయబడిన ఆత్మచేత ప్రతి విశ్వాసం వారు స్త్రీలు కానీ పురుషులు కానీ ముద్రింపబడతారు. ఈ మాటలు రాసిన వాడే అంటే ఆటోమేటిక్గా యేసు ప్రభు
అయితే ఈ విషయం మాకు తెలియదన్నారు. అయితే పౌలు కాలంలో మొదటి శతాబ్దంలో ఆయన ప్రారంభ దినాలతో ఎలా ఉందంటే, అపోస్తలులు చేతులు పెట్టి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్ముడు దిగేవాడు. ప్రారంభ దినాలు కలిసి ప్రారంభ దినాల్లో సంఘంలో ఎవరున్నారు? అపోస్తలులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. వారి కాలంలో దేవుడు ఆ ఏర్పాటు చేశారు. వారు చేతులు పెట్టి ప్రార్థన చేస్తేనే పరిశుద్ధాత్ముడు దిగుతాడు, వారిని ఆదరిస్తాడు. దానికి ఆధారాలు కృత నిబంధనలో అపోస్తలుల కార్యంలో మనం చూస్తాం. అలాగే పౌలు ద్వారా అనేక మంది పరిశుద్ధాత్మలు పొందారు. ద సేమ్ పౌలు ఎఫెసీలో ప్రారంభంలో ఎఫెసులో ప్రభువు నమ్మిన విశ్వాసుల మీద కూడా చేతులించి ప్రార్థన చేయగా వారి మీద పరిశుద్ధాత్మలు దిగాడు. ఎఫెసు సంఘం ఏర్పడింది. ఆ సంఘానికి లేఖ రాసినప్పుడు ఇంకెవరు ప్రార్థన చేయాల్సిన పని లేదని రాస్తున్నారు. ఇంకెవరు కూడా చేతులు పెట్టి ప్రార్థన చేయాల్సిన పని లేదు పరిశుద్ధాత్మ కోసం. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి, ఒక పాపి, వారు ఎవరైనా స్త్రీ కానీ పురుషుడు కానీ యేసు ప్రభువు నమ్ముకుంటే, ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించమని అడిగితే యథార్థంగా కపటంగా కాదు. కొంతమంది రోజు పాపి 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 అని ప్రార్థన చేస్తారు. వాళ్ళకి అసలు రక్షణే ఉండదు. వాళ్ళ చివరి అగ్ని కూడా అంటున్నారు. నిజంగా ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించమని అడిగితే ప్రభు పాపాలు క్షమిస్తాడు. ఆయన వాగ్దానం చేశాడు పరిశుద్ధాత్ముడు. ఆ వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్ముడు ఆ వ్యక్తి మీద దిగుతారని, ముద్రించబడతారని కానీ ఈ మొదటి అధ్యాయం ఎఫెసీ పత్రికలో రాశారు. మీరు ఏమైనా అడుగుతారని నేను ముందుగా చెప్పాను. వాళ్ళు అడిగారు కదా పౌలు, మీరు యేసు ప్రభువును నమ్ముతున్నారు కదా ఎఫెసీ పత్రికలో, మరి పరిశుద్ధాత్ముడు పొందారంటే అసలు ఆయన ఎవరండి అని అడిగారు. అప్పుడు మరి ఏ విధంగా మీరు బాప్తిసం తీసుకున్నారంటే, మేము మారు మనస్సు విషయమైన బాప్తిసం నుంచి యోహాను బాప్తిసం తీసుకున్నామని అన్నాను. బాప్తిసం నుంచి యోహాను పాత నిబంధన కాలానికి సంబంధించిన వ్యక్తి. ఆయన బాప్తిసం కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన బాప్తిసం సంబంధించింది కాదు. అప్పుడు పౌలు వారికి వివరంగా బాప్తిసం అంటే ఏమిటి, ఎవరు బాప్తిసం పొందాలి, బాప్తిసం ఎలా తీసుకోవాలని వారికి చెప్పి సెకండ్ టైం ఆ 12 మందికి బాప్తిసం ఇచ్చారు. చూసారా? కాబట్టి ఇక్కడ ఒక సత్యం మనం ఏం నేర్చుకోవాలంటే, ఎవరైనా లోకల్ అసెంబ్లీలో మన సంఘంలో చేరాలి అని ఎవరైనా వస్తే వాళ్ళని వివరంగా అడగాలి. మీరెవరు, ఎక్కడ నమ్ముకున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, మీ యొక్క పద్ధతి ఏమిటి అన్నీ అడిగి, ఒకవేళ అది సరైన వాక్యానుసారం కాకపోతే రెండోసారి బాప్తిసం ఇవ్వచ్చు, తప్పు లేదు. అది మన సంఘాల బాప్తిసం పొందిన వారి సంగతి కాదు. నిజంగా పాప క్షమాపణ విషయమై మారు మనసు పొంది ప్రభు ద్వారా క్షమించబడి పాప క్షమాపణ పొంది బాప్తిసం పొందితే నో ప్రాబ్లం. అలా కాకుండా ఇప్పుడు కొంతమంది డబ్బులకు బాప్తిసం ఇచ్చేవారు ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటారంటే నేను బాప్తిసం కూడా తీసుకున్నామని అంటారు. అలాంటి వారిని మనం నేరుగా తెలుసుకోకూడదు. ఖచ్చితంగా అడగాలి, అవసరమైతే రెండోసారి బాప్తిసం ఇవ్వాలి. నేను చెప్పిన ఈ విషయాలు అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము మొదటి 6 వచనాల్లో ఉన్నవి, నా సొంత మాటలు కాదు. కాబట్టి ఎఫెసీ సంఘము 12 మంది పురుషులతో ప్రారంభమైంది. అర్థమైందా? 12 మంది పురుషులు. ఆ తర్వాత అది అలాగే విస్తరించింది. ఎఫెసీ సంఘంలోని 19వ అధ్యాయంలో 2 సంవత్సరాలు తురన్ను అనే ఒక వ్యక్తి, ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్లో ఒక రూమ్ తీసుకొని పౌలు 2 years అక్కడ వాక్యం చెప్పాడు. ఆ తర్వాత ఆయన వెళ్ళాడు. ఆ టోటల్గా 20వ అధ్యాయంలో ఆయన ఏం చెప్తాడంటే 3 సంవత్సరములు రాత్రి మగడు మీకు వాక్యం చెప్పాను అన్నారు. కాబట్టి టోటల్గా పౌలు జీవితంలో 3 సంవత్సరాలు ఎఫెసీ పట్టణంలో సేవ చేశాడు. అంత దీర్ఘకాలం ఎక్కడా చేయాలి. అలా చేసి మంచి సంఘం ఎస్టాబ్లిష్ అయింది. ఆ సంఘానికి లేఖ రాస్తూ నేను ఇప్పుడు చెప్పిన మాట చెప్తున్నాను. నా అంశం ఏంటంటే, ఈరోజు యేసు ప్రభువు నమ్మిన వారు ఎక్కడికి వెళ్తారు చనిపోతే? పరలోకం. అంతేగా? ఇంకెవరి మధ్యలో స్టాప్ ఉందా? నాన్ స్టాప్ వెళ్ళిపోతారు. నాన్ స్టాప్కి వెళ్ళిపోతారు పరలోకం. ఏ మధ్యలో స్టాప్లే ఉండవు. కాబట్టి పరలోకము ఎఫెసీ పత్రికలో చాలా విషయాలు వివరించాడు దైవజనుడైన పౌలు. కాబట్టి 2-3 విషయాలు నా టైంలో నేను మీకు చెప్తాను. ఎఫెసీ పత్రికలో పరలోకము అది అంశం.
ఇప్పుడు మొట్టమొదటి మాట మనం ఏం చదువుతున్నాం? ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహించెను. ఇది చాలా జాగ్రత్తగా వినాలి. అనుగ్రహిస్తాడు కాదు, అనుగ్రహించెను. ఎవరికి? యేసు క్రీస్తు ప్రభుని రక్షకునిగా అంగీకరించిన వారికి యేసు ప్రభు మొట్టమొదట పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు, హెవెన్లీ బ్లెస్సింగ్స్. పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు గొప్పవా, భూ సంబంధమైన ఆశీర్వాదాలు గొప్పవా? ఏది శ్రేష్టమైనది చెప్పండి అన్న. పరలోక సంబంధమైనది. మరి ఎవరైనా సయ్యా మమ్మల్ని ఎవరైనా వస్తారు, రాగానే మా కోసం ప్రార్థన చేయడం తప్పులేదు, మమ్మల్ని దీవించు, మా అబ్బాయిని దీవించని మనం అడగొచ్చా? వాళ్ళ దీవెన ద్వారా పరలోక సంబంధం ఆశీర్వాదాల కంటే గొప్పవి మనకు వస్తాయా? ఆశీర్వాదాలు ఏది గొప్పవి? పరలోక సంబంధం ఆశీర్వాదాలు. అనుగ్రహిస్తాడు కాదు, అనుగ్రహించాడు. మనం బ్రదరన్ వారు ఏ సత్యాన్ని నమ్మినా ఫ్రమ్ ద బైబిల్ మనం అనుసరించే ప్రతి సిద్ధాంతం కూడా, ప్రతి సత్యం కూడా ప్రభువు చెప్పుండాలి. అపోస్తలులు వాటిని ఆచరించి ఉండాలి. పత్రికలో అవి వ్రాయబడి ఉండాలి. అర్థమైందా? కాబట్టి యేసు రక్తంలో కడుగుబడిన ప్రతి విశ్వాసి వాడి కోసం యేసు ప్రభు కూలోడు కావచ్చు, కూటికి లేనివాడు కావచ్చు, కూలీలలో ఉండొచ్చు, కష్టజీవులు కావచ్చు, ఏ ఆస్తిపాస్తులు లేని వారు కావచ్చు, లేక గొప్ప ఐశ్వర్యవంతులు కావచ్చు. నేను చెప్పిన ఇవన్నీ కూడా భూ సంబంధమైనవి. మనం భూ సంబంధమైనవి. అసలు మనం ఎవరిని? కొలస్సై పత్రిక ప్రకారం ఒకసారి చదవండి, 3వ అధ్యాయం, కొలస్సై 3:1. క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెలుగుడి. అక్కడ చూడండి, మీరు క్రీస్తునందు ఉన్నవారైతే, క్రీస్తుతో లేపబడిన వారైతే, యేసు ప్రభు పునరుద్ధానుడైన క్రీస్తు, పునరుద్ధానుడైన వాడు, మరణమును జయించిన వాడు. యేసు ప్రభు నమ్మిన వారు మరణాన్ని జయించిన వారు. వీరు పునరుద్ధాన జీవితం జీవించేవారు. అయితే ఆయన మరణం భౌతికంగా మరణించాల్సి వచ్చింది, ఎందుకంటే మరొకరు రక్తం కార్చాలి కాబట్టి. మనం కూడా మరణించాం. ఎలా మరణించాము? పాపముల విషయమై మరణించాం, నీతి విషయమై జీవిస్తూ ఉన్నాం. ఈ సత్యాలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చూస్తాం. కాబట్టి యేసు ప్రభు నమ్మిన వారంతా పునరుద్ధారులైన వారు, పునరుద్ధాన జీవితం జీవించేవారు. పునరుద్ధాన జీవితం జీవించే వారిలో పాత శరీరపు ఛాయలు ఉండకూడదు, పాత శరీర లక్షణాలు ఉండకూడదు. భూ సంబంధులుగా జీవించినప్పుడు మనకి ఏ కోరికలు ఉన్నాయో, ఏ ఆశలు ఉన్నాయో, ఏ ఆశయాలు ఉన్నాయో, ఏ ఉద్దేశాలు ఉన్నాయో అవి ఉండకూడదు. ఎందుకంటే మనం పునరుద్ధానమైన వారం, పునరుద్ధానుడైన క్రీస్తుతో లేపబడిన వారం. అదే చదివింది నీవు. క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, యేసు ప్రభు నమ్మిన వారు లేపబడిన వారు. అంటే భౌతికంగా ఈ యొక్క పాప శరీరం కలిగి ఉన్నాడు, కానీ మార్మికంగా, మర్మంగా, ఆధ్యాత్మికంగా నేను ప్రభు యొక్క శరీరాన్ని ధరించుకొని ఉన్నా, ప్రభుతో పాటు నేను జీవిస్తూ ఉన్నా. బైబిల్ చెప్పేది అది. ఒకసారి 2వ అధ్యాయం 7వ వచనం ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7. పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టును కాదు. చూడండి, బెట్టునంటే ఎప్పుడో భవిష్యత్తు. కానీ మనం ఎప్పుడైతే యేసు ప్రభు నమ్ముకున్నామో, ఒకటి ఇక్కడ 10 ఏళ్ళు అయితే నమ్ముకొని, 20 ఏళ్ళు అయితే, 30 ఏళ్ళు అయితే, 40 ఏళ్ళు అయితే, 5 ఏళ్ళు అయితే, నమ్మిన రోజే మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు మనలను పరలోక
ఆధ్యాత్మికంగా మనం ఎక్కడున్నాం? అసలు పరలోకంలో ఉన్నవారు. పరలోకంలో ఉన్న వారికి భూ సంబంధమైన ఆశీర్వాదాలు, భూ సంబంధమైన కోరికలు, భూ సంబంధమైన ఆశలు ఉండకూడదు. అదే సంఘం అంటే. యేసు ప్రభువుని నమ్ముకొని కూడా ఈ సత్యాలు తెలియక నాకు ఇల్లు లేదు, నాకు వాకిల్ లేదు, నాకు వెహికల్ లేదు, నాకు డబ్బులు లేవు, నాకు మంచి బట్టలు లేవు అని అనుకోవటమే దరిద్రం. అది సైతానీయం, అది లోకాశ. యోహాను తను రాసిన మొదటి పత్రికలో ఏమన్నాడంటే, వీరు క్రీస్తు కూడా లేపబడిన వారు కదా. 2వ అధ్యాయం 15, 16, 17 వచనాలు చూస్తే, లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపరు. చాలు చాలు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, విశ్వాసి అంటే ఈ లోకంలో అత్యంత కఠినమైన, కష్టమైన, క్లిష్టమైన జీవన యాత్ర. ఇంతకంటే కష్టమైనది లేదు. ఎందుకంటే ఈ లోకం ఫుల్ ఆఫ్ అట్రాక్షన్స్. సాతానుడు అనేవాడు ఆకర్షించేవాడు. ఫ్రమ్ ద బిగినింగ్ ఏడేడులో ఆదాము హవ్వను ఆకర్షించాడా లేదా? ఆకర్షించాడు. మనం ఫ్రమ్ ద బిగినింగ్ అదే. కాబట్టి మనం ఈ లోకాన్ని ప్రేమించకుండా ఉండాలి, ఈ లోకాన్ని ఆశించకుండా ఉండాలి, ఈ లోకంతో స్నేహం చేయకూడదు. అసలు మనకు రియల్ ఎనిమి ఎవరు చెప్పండి? ఎవరు? సాతాను కదా. ఒకసారి యాకోబు రాసిన పత్రిక చదువు. కొన్నిసార్లు మన శత్రువులు తెలుసు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదవండి. కాబట్టి దేవుని లోబడి అపవాది ఎదుర్చి అప్పుడు వాడు మీ ఎదుటి పారిపోవాలి. తర్వాత దేవుని ఎదుగు రండి, అప్పుడు ఆయన మీ ఎదుగు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకుని. ఓకే 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 మాట 4 చదువు. వ్యభిచారులారా, ఈ లోక స్నేహంతో దేవునితో వైరమని మీ దగ్గర. కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగలనో వాడు దేవునికి శత్రువు. అంటే మనకి శత్రువు ఎవరు? ఇప్పుడు చెప్పు, నీవు దేవునికి శత్రువు అంటే నీ శత్రువు ఎవరు? దేవుడే. నిన్ను ఏ ప్రభువు రక్షించాడో ఆ ప్రభువు నీకు శత్రువు అవుతాడు. ఎప్పుడు? లోకాన్ని ప్రేమించినావు. లోకాన్ని ఎప్పుడు ప్రేమిస్తావు? పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు నాకు లేవు అని నేను భావించినాను. అర్థమైందమ్మా? మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? మనం యేసు ప్రభువుని నమ్ముకుంటే పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ప్రభు మనకు అనుగ్రహించాడు. పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు గొప్పవా? నేను మరలా చెప్తున్నా, భూ సంబంధమైన ఆశీర్వాదాలు అంటే ఇప్పుడు చెప్పిన ఇళ్ళను, లేకపోతే బట్టలను, లేకపోతే ఉద్యోగాలను, చదువులను, లేకపోతే మంచి భోజనమును, మంచి వస్త్రాలనండి, మంచి వస్తువులనండి, ఇవన్నీ, లేకపోతే భూములనండి, డబ్బులనండి, వెండి బంగారం అనండి, ఇవి గొప్పవని మనం ఎంచుకున్నాం. ఎందుకంటే యేసు ప్రభువు నమ్మిన మనకు 2 స్వభావాలు ఉన్నాయి. ఒకటి పాత స్వభావం, 2 నూతన స్వభావం. అర్థమైందా? యేసు ప్రభు నమ్మకానే ప్రభు మన పాపాన్ని తీసివేశాడు, పరిశుద్ధులుగా చేశాడు. కానీ మన నైజాన్ని తీసేలా, నైజాన్ని డే బై డే ప్రభుతో సహవాసం చేస్తూ, సన్నిహితంగా ఆయనతో సహవాసం చేస్తూ, ఆయనతో సన్నిహితంగా సాగిపోతూ మనం దాన్ని పోగొట్టుకోవాలి. అది ప్రభు మనకి ఇచ్చిన బాధ్యత. మనం యేసు ప్రభువును నమ్మి కూడా లోక సంబంధంలాగా జీవించినప్పుడు మన పాప స్వభావం, మన నూతన స్వభావం గెలుస్తుంది. అలా గెలిచినప్పుడు మనం ఏమనుకుంటాం? నేను దరిద్రుని, నేను దరిద్రురాన్ని, నేను యేసయ్యను నమ్ముకున్నా కానీ నాకేం లేదు, నాకేం రావట్లేదు, నాకంతా నష్టమే. అసలు యేసు ప్రభువుని నమ్మిన వారికి నష్టం లేదు, అంత గెయిన్, అంత లాభమే. యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళకి అంత నష్టమే. ఎందుకు లాభం? ఎందుకు లాభం? మనం ఈ లోక సంబంధాలను కావాలి. ఒకసారి 15వ అధ్యాయం చదువు. యోహాను సువార్త 15వ అధ్యాయం. ఈ యొక్క సత్యాలు ఎక్కకపోతే మన భక్తి జీవితంలో మనం చాలా నష్టపోతాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 9వ వచనం.
మీరు లోక సంబంధులైన ఎవరా లోకము తన వారిని స్నేహితులు అయితే మీరు లోక సంబంధులు కాదు. అంతే చాలు. యేసు ప్రభువు నమ్మిన మనం లోకంలో జీవిస్తున్నాం అంతే. బట్ వీఆర్ నాట్ బిలాంగ్స్ టు దిస్ వరల్డ్. మనం ఈ లోకంతో సంబంధం లేదు. జస్ట్ లిటిల్ వైల్, కొంచెం కాలం ఉంటాం అంతే. మనము కొంచెం కాలం ఉంటాం. యాకోబు కుమారులు ఐగుప్తులో ఉన్నారండి. ఐగుప్తులో ఉంటే యోసేపు అక్కడ ప్రధాన అయ్యాడు, అన్నలను పిలిచాడు, వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఫరో దగ్గరికి వచ్చారు. ఫరో దగ్గరకు వచ్చినప్పుడు ఫరో వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నలు అడిగినప్పుడు వాడు జవాబు చెప్తూ ఒక మాట 46వ అధ్యాయం ఆదికాండం 46 చెప్తాను డిఫరెన్స్. 46 4వ వచనం, 47 4. మరియు వారు కనాను దేశమందు కరువు భారంగా ఉన్నందున నీ దాసులకు కలిగిన మందలకు మేత లేదు కనుక ఈ దేశంలో చూడండి, ఈ దేశంలో కొంతకాలం ఉన్నట్టుకు మేము వచ్చింది. దర్శనాలు మన లైఫ్ టైం ఎంతండి? ఆఫ్టర్ 70 దాకా. మన లైఫ్ టైం ఎంతయా? యాక్సిడెంట్ కాకపోతే, హార్ట్ స్ట్రోక్ కాకపోతే ఎంతనా? 70-80 ఏళ్ళు బతుకుతాం అంతేనా? అవి రెండైతే మధ్యలో పోతాం. ఈ కాసదానికి ఎందుకు ఏడుకుంటారు? ఎందుకు ఈ లోకాన్ని ఆశ్రయించాలి? యేసయ్య నమ్ముకున్నావు కదా. ఎందుకు యేసయ్య నమ్ముకున్న వారు ఇంకా ఈ లోక సంబంధంగా అన్న అక్కడ ప్లాట్ ఎక్కడుంది? ఎంక్వైరీ ప్లాట్స్ కావాలా? అపార్ట్మెంట్లు ఎక్కడుంది అన్నా? అపార్ట్మెంట్లు కావాలా? అక్కడ ల్యాండ్ రేట్ ఎక్కడుందన్న అవసరమా? దేవుడు నీకు నాకు సమృద్ధి ఇస్తున్నాడు. కొంతమంది నమ్ముకున్న సమృద్ధి ఇవ్వాల, ఏ బ్రదర్ ఇవ్వాల. కొంతమంది సమృద్ధి ఇచ్చారు ల్యాండ్స్ కట్టడానికి కదా. మరి బోధనే ఎక్కడ నిలబడి ఇదే బోధ. మరి ల్యాండ్స్ కావాలి, ప్లాట్స్ కావాలి. ఎవరికి ఇవ్వడానికి? ఒకవేళ ఈరోజు ప్రభుత్వ ల్యాండ్స్ ఎవరికి ఇచ్చారు? ఎవరి సొమ్ము? నీ సొమ్మా, నా సొమ్మా? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఎవరిని విమర్శించడానికి కాదు. నేను ఉదయమే చెప్పాను, సెల్ఫ్ ఎగ్జామిన్ చాలా ముఖ్య విశ్వాసం. ఆత్మ పరిశీలన కావాలి, ఆత్మ విమర్శ కావాలి. వై గాడ్ హ్యాస్ చోజన్ మీ? ఎందుకు దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు? ఎప్పుడైనా నీవు నాకు నేను ప్రశ్నించుకున్నామా? ఎందుకు? చాలా స్పష్టంగా చెప్పాడు. పరలోక సంబంధమైన ఆశీర్వాదాలన్నీ మీకు సమృద్ధిగా క్రీస్తునందు నేను ఇచ్చానని తండ్రి అయిన దేవుడు ప్రామిస్ చేస్తున్నాడు. ఇంకేం కావాలి మనకి? మనం నిజంగా మన యజమాని పట్ల, మన ఓనర్, మన మాస్టర్ యేసు ఆయన పట్ల నమ్మకం ఉంటే మనకు కావాల్సిన అన్నం ఎక్కడ? మన అవసరాలు తీర్చడా? మన బట్ట ఇవ్వడా? మన గూడి ఇవ్వడా? ఇంకేం కావాలి? ఇంకేమైనా కావాలి అనుకునేది లోకర్షే కదా. కాబట్టి ఫస్ట్ మనం నేర్చుకోవాల్సిందంటే సంఘము అంటే ఆశీర్వదించబడిన ప్రజలతో నిండిన వ్యక్తుల సముదాయము. ఇక్కడ ఆశీర్వదింపబడిన వారు కాని వారు ఒక్కరు కూడా ఉండడానికి వీలు లేదు. ఎందుకు అంటే యేసు రక్తంలో కడుగబడిన వారే సంఘము. మందిరానికి వచ్చేవారంటే సంఘము కాదు. ఇప్పుడు ఈ మందిర నిర్మాణంలో చాలా మంది హెల్ప్ చేస్తుంటారు, చాలా మంది మనీ కూడా ఇచ్చుంటారు, చాలా మంది ప్రభువు నమ్మకుండే ఈ 10,000 మందిరానికి వాడమని ఇచ్చొచ్చు, ఉండొచ్చు. వాళ్ళు యేసయ్య నమ్మలేదు కాబట్టి యేసయ్య నమ్మనోడు అభాగ్యుడు, అన్యుడు, అగ్నిగుండానికి వెళ్ళేవాడు. కోర్టు ఉండొచ్చు కాక ఏం చేస్తారు కోర్టు? కాబట్టి వీఆర్ బ్లెస్డ్ పీపుల్. నేను చెప్పేది అర్థమైందా? మనము ధన్యులు. ఇప్పుడు ఒక మాట చెప్తున్నా. కొన్ని చోట్ల ఏంటంటే రండి ఆశీర్వాదం ఇస్తామంటారు కొంతమంది పాస్టర్స్. అర్థమైందా? మా దగ్గర రండి, మేము ఆశీర్వాదం ఇస్తాం. వాక్యం ఏం చెప్పింది? కూడా వచ్చిన
పరలోక సంబంధ ఆశీర్వాదాలు పొందిన నాకు ఒక మనుషుని ఆశీర్వాదం అవసరమా? దానికంటే ఇది శ్రేష్టమైందా? అందుకే బ్రదరల్ వారు ఎప్పుడు కూడా ఎవరి దగ్గర తల వంచరు, వారి నెత్తి మీద చెయ్యి పెట్టలేరు. ఓకేనా? మీరు చెయ్యి మీద నెత్తి పెట్టి ప్రార్థన చేస్తున్నారు, ఎవరన్నా పెట్టించుకుంటున్నారా? రెండు చేయకూడదు, మనం పెట్టకూడదు, నెత్తి మీద చెయ్యి పెట్టించుకోకూడదు. ఎందుకంటే మన మీద పరలోకపు తండ్రి పరలోకస్తుల ఆశీర్వాదం సమృద్ధిగా ఇచ్చాడు. దానిని మించి ఈ భూలోకంలో ఉన్న ఏ వ్యక్తి కూడా ఏ ఆశీర్వాదాన్ని ఇవ్వలేడు. అవసరమైతే నా కొరకు ప్రార్థన చేయని అడగచ్చు, తప్పేం లేదు. నన్ను ఆశీర్వదించు అనే మాట ఈ మాటకు వ్యతిరేకం. బైబిల్ కొత్త నిబంధన. ఆశీర్వదించేవాడెవరు? దేవుడే. ఏ మానవుడు కాదు, ఏ బిషప్ కాదు, ఏ పోపు కాదు. అర్థమైందండి? కాబట్టి అందుకే బ్రదర్ వారు ఇక్కడ మ్యారేజ్ రిజిస్ట్రార్ కూడా ఉన్నాడు. అయ్యా పెళ్లి చేసి అయిపోయిన తర్వాత ఆశీర్వాద ప్రార్థన అందరూ రండి అంటారు. మామూలు మ్యారేజ్ రిజిస్ట్రార్స్ కదా, ఆ గుంపులో సాక్షులు అందరూ రండి 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 అంటారు. వాళ్ళందరూ ఎక్కడ వెళ్తారు? ఒకవాడి జీవితం చూస్తే ఎంత భయంకరమో. ఆ పెట్టేవాడి జీవితం ఏమంటే వాళ్ళ ఆశీర్వాదాలు అవసరం ఎందుకంటే పక్కన పెళ్ళి చెప్పవే మోజేసి వాళ్ళ ఆశీర్వాదాలు అవసరమా? కాబట్టి ఈ లోకంలో ఎవడు, ఎందుకంటే నేను యేసు ప్రభువు నమ్మిన ఈ చెయ్యి ఏం చెయ్యి, ఇది పాపం చెయ్యి కదా, ఈ శరీరం పాపం కదా. యేసు ప్రభువు నమ్మినా ఇది పాపం కాబట్టి మనం చచ్చిపోగలి వాసన పడుతుందా లేదా, కుళ్ళిపోతుందా లేదా, పురుగులు పడుతుందా లేదా? యేసు ప్రభు శరీరం ఎందుకు కుళ్ళిపోలేదు? అది పాపము లేని శరీరం, అది మానసికమైన శరీరం, మంది పాపంతో కూడిన శరీరం. కాబట్టి మనము ఎవరిని కూడా ఆశీర్వదించమని మనం అడగకూడదు, మనం ఎవరికి వ్యక్తి మీద చేయబెట్టి ఆశీర్వదించకూడదు. అది బైబిల్ చెప్పేది కొత్త నిబంధన సత్యం. అసలు సంఘములో యేసు ప్రభువు నమ్మిన వారందరూ ఎవరు? ఆశీర్వదింపబడిన వారు. ఇంకా వారికి ఇంకా మరొక ఆశీర్వాదం ఎందుకండి? అర్థమవుతుందా? నేను చెప్పేది అర్థమవుతుందా? ఏమో తలకాయలన్నా ఒకలా, తలకాయలంతా ఒకటి. కాబట్టి మనకంటే ఆశీర్వదించబడిన వారు భూమి మీద ఎవరు లేదు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎవరిని ఆశీర్వదించని అడగొద్దు. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి, యేసు ప్రభువులో సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. మాకు పలానా సమస్య ఉంది, పలానా అనారోగ్యం ఉంది, ప్రార్థన చేయమని అడగొచ్చు. ఎవరు లేదు, తప్పు లేదు. అందుకని ఆశీర్వాద ప్రార్థన మనకు లేదు. అర్థమైంది? ఆశీర్వదించిన వాడు ఎవరు? దేవుడు. క్రొత్త నిబంధనలో తల్లులు చాలా మంది తమ పిల్లలు ఎవరి దగ్గర తెచ్చారమ్మా? శిష్యుల దగ్గర తెచ్చారా? యేసయ్య దగ్గర కొని తెచ్చారా? యేసు ప్రభు దీవించారా? శిష్యులు దీవించారా? యేసు ప్రభు. ఆయన ఆల్రెడీ మన ఫాదర్, ఆయన తండ్రి అయిన దేవుడు మనం దీవించారు. కాబట్టి యేసు క్రీస్తు రక్తధారణ కడుగబడిన వారే ఆయన సంఘము. సంఘం అనగా ఆశీర్వదింపబడిన ఆత్మల సముదాయము. ఇక దానికి మరొక ఆశీర్వాదం లేదు. అర్థమైందా? ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలు మనం అభివృద్ధి చేసుకోవాలి. ఎలా అభివృద్ధి చేసుకోవాలండి? ఆ ప్రభువుతో సన్నిహితంగా క్లోజ్ రిలేషన్ ఉంటారు. క్లోజ్ రిలేషన్ ఉంటారు. దూరంగా క్లోజ్ రిలేషన్ అంటే ఇప్పుడు వీక్లీ వన్స్ మొత్తం చూపిస్తే క్లోజ్ రిలేషన్ ఉందిద్దా? ఏమా వారానికి ఒకసారి మొత్తం చూపిస్తే సన్నిహిత సంబంధం ఉందిద్దా? రోజు మొత్తం చూపిస్తే సన్నిహిత సంబంధం ఉందిద్దా? రోజు చూపించాలి. ఒక మాట చదువు. పరమగీతం 2వ అధ్యాయం 14 వచ్చిన చదువు. పరమగీతం 2:14. పంట సందులో ఎదురు పావురమా, పేద పీటలు ఆశ్రయించిన పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనివ్వు, నీ స్వరము నాకు వినబడనివ్వు. ఎవరు చెప్తున్నారు? ప్రాణప్రియుడు యేసయ్య చెప్తున్నాడు. ఆ పావురము విశ్వాసికు నీవు నేను. మన ప్రభువు కోరికేంటి తెలుసా? లోకరీతిగా నీ ముఖం అందమైంది కాకపోవచ్చు, నువ్వు నల్లగా ఉండొచ్చు, ఒకటి తెల్లగా ఉండొచ్చు, కురుపిగా ఉండొచ్చు, కానీ కాకి పిల్ల కాకి ముద్దు. మనం దేవుని పిల్లలు, మన దేవునికి ముద్దు.
అర్థమైనా మనం ఎవరికి ముందుగా ఉండాలి? దేవుడిగా లోకానికా? దేవుడికి. కాబట్టి తండ్రి అడుగుతున్నాడు, ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, మనందరూ పిల్లలు ఉన్నారుగా, మన పిల్లలు వారానికి ఒకసారి కనబడితే మీకు సంతోషమా, రోజు కనబడితే సంతోషమా? చెప్పాలంటే న్యాయంగా చెప్పండి, అబద్ధాలు ఆడకుండా. రోజు కనబడాలి కదా. మనం డ్యూటీకి వస్తాం, ఇంటికి రాగానే మనకి ఇద్దరు పిల్లలు అనుకోండి, ఒకళ్ళే ఉన్నారు, ఉన్నాళ్ళే ఒకడు అని అనుకుంటావా? రాగానే ఉంటాం, వాడేంటా లేదా ఆ పిల్లలు ఏదో అని అంటారా లేదా? ఏమంటే ఇది ఎవరి నుంచి? ఈ మనసు ఎవరిది? తండ్రి మనసు. ఇది 2:14 మనసు. 2:14లో మన పరలోకం తండ్రి అంటున్నాడు, నువ్వు నా కుమార్తెవి, నీ ముఖము మనోహరం. లోకం ఏమనుకుంటా, నాకు నువ్వు నా బిడ్డవి కదా, నేను కన్నాడు కదా, నువ్వు నా బిడ్డవి, నా కుమార్తెవి, నా కుమారుడివి, నీ ముఖము మనోహరము, నీ స్వరము మధురము, నీ ముఖము వారానికి ఒకసారి నాకు కనబడనిమ్ము అన్నాడా? చెప్పు, నీ ముఖము నాకు కనబడనిమ్మంటే రోజు నువ్వు కనబడాలి చాలు. అప్పుడు మనం ఆత్మీయంగా చదువుతాం. ఎందుకు దేవుని పిల్లలు పునాదులు ఉంటున్నారు? ఎందుకు దేవుని పిల్లలు 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా ప్రార్థన చేయడం చేత కాదు, చిన్న వర్తమానం వేయడం చేత కాదు? ఎందుకు? ఇప్పుడు ఇక్కడ నిలబడి ఈ వర్తమానం చెప్పేవాళ్ళు పెద్ద మీకంటే తెలుగు తెల్లవాళ్ళు అని చెప్తున్నాను. ఏంటి డిఫరెన్స్ ఏంటి? 20 ఏళ్ళైంది ప్రభువు నమ్ముకొని సందర్భ సహితంగా చిన్న వాక్యం చెప్పడం చేత కాదు, బైబిల్ చదవడం చేత కాదు. ఎందుకు చేత కాదంటే నీ ముఖము వారానికి ఒకసారి కనబడుతున్నట్టు. ఓన్లీ సండే బిలీవర్స్. ఏమండి? ఏ బిలీవర్స్? సండే బిలీవర్స్. నామినేట్స్ కూడా అంతే, ఆదివారం వస్తారు, మందిరం నమ్ముకుంటూ వస్తారు. యేసు ప్రభు నమ్ముకుంటూ నామకాలం కలిసి ఉన్నారు కదండి. ఆ చర్చెస్ కలిసి చూడండి, బయట పిలిచి వేసిన పట్టణంలో ఆదివారం 6 దినాలు వాళ్ళ ముఖం కనబడుతుంది. నీవు నేను కూడా అలాగే జీవిస్తున్నాను. ఏసై నమ్ముకున్నాము, ఏసు రాజ్యంలో కడగబడ్డామన్నా, మేము దేవుని పిల్లలు అంటారు, మేము నిజంగా రక్షించబడిన వారు, మేము చచ్చిపోతే పర్లోకి పెడతామని చెప్తాం. వారానికి ఒకసారి ముఖం చూపిస్తే గాడ్ బ్లెస్సింగ్స్ ఉంటాయా? ప్రభు మనం దీవిస్తాడా? మన ఫ్యామిలీని దీవిస్తాడా? మనం ఎవరి కోసం బ్రతుకుతున్నాం చెప్పలే? ఎవరి కోసం లేదు బ్రతికేది? నీ పిల్లల కోసమేగా, అంతేనా? ఎవరైనా బ్రతికేది ఎవరితో మొట్టమొదటి చెప్పండి అమ్మా, ఎవరి కోసం బ్రతుకుతున్నారు? మీరు ఇప్పుడు చాలా ఓళ్ళ నుంచి వచ్చారు, మీ మనసు ఎక్కడో నిజంగా చెప్పండి. మీ ఇంటి మీద పిల్లలు అంటున్నారు, ఇల్లు అంటున్నారు, లేదా ఉండిగా ఉండదు చెప్పండి. మనం మనుషులో పయనించే ఓడి వాళ్ళ, మనం మనుషులవి, మానవ స్వభావం వల్ల ఉంది. మనమందరం బ్రతికేది మన పిల్లల కోసం. మనకి ఫస్ట్ ప్రయారిటీ పిల్లలు, తప్పు లేదు. అర్థమైందా? యేసయ్య కూడా ఆ పిల్లల గురించి ఆలోచన చేస్తున్నారు. మనము ఆయన రూపంలోకి మార్చబడాలి, ఆయన స్వరూపంలోకి మార్చబడాలి, ఆయనను లోకంలో ప్రతిబింబింపజేయాలి. దట్ ఈస్ చర్చ్. ఆదిలో దేవుడి సర్వభూమండలాన్ని క్రియేట్ చేసినప్పుడు 3 వ్యవస్థలు సృజించారు. 3 వ్యవస్థలు. ఆ 3 వ్యవస్థలు తండ్రి అయిన దేవుడు అంటే ఆది దేవుడితో 3 ఉన్నారు. కానీ దేవుడని యెహోవా అందాం ఒక మాటలో. ఆయన సృజించిన సృష్టి 3 వ్యవస్థలు. నంబర్ 1 ఫ్యామిలీ, నంబర్ 2 గవర్నమెంట్, నంబర్ 3 చర్చ్. కుటుంబం, ప్రభుత్వం, సంఘం. ఈ 3 ఎవరైనా సృష్టించింది. ఈ 3కి మూలం ఎవరు? ఫ్యామిలీ. ఇప్పుడు ఈ వర్గంలో సంఘం ఉంది. ఈ సంఘంలో కొన్ని కుటుంబాల సముదాయమే సంఘం. కుటుంబాలు లేకుండా సంఘం లేదు. గవర్నమెంట్ ఉంది, ప్రభుత్వం, ప్రభుత్వంలో కొన్ని కుటుంబాల ప్రతినిధులే ప్రభుత్వం. కాబట్టి ఈ 2కి మూలం కుటుంబం. అందుకే సాతానుడు కుటుంబాన్ని స్పాయిల్ చేశాడు. కుటుంబం మీద ఎందుకు దాడి చేశాడు? కుటుంబాన్ని దేవుడు సృష్టించారు. కుటుంబాన్ని పాడు చేస్తే సంఘం పాడు, కుటుంబాన్ని పాడు చేస్తే ప్రభుత్వాలు పాడైపోతుంది. దర్శనం. కాబట్టి మన సంఘంలో మనం ప్రభువును ప్రతిబింబింప చేయాలంటే, సంఘంలో క్రీస్తుని ఫలింప చేయాలంటే, క్రీస్తుకు సాక్షులుగా నిలబడాలంటే, క్రీస్తు
క్రీస్తు ప్రతినిధులుగా, అంబాసిడర్స్గా, రాయబారులుగా మనం జీవించాలంటే మన ఇంటిలో మనం క్రీస్తు రాయబారులుగా జీవించాలి. మన ఇంటిలో క్రీస్తుని ప్రతిబింబింప చేయాలి. మన ఇంటిలో మనం క్రీస్తు ప్రభుకి ఇష్టంగా, యోగ్యంగా, అనుకూలంగా, ఆయన సంతోషించే విధంగా, ఆయన చిత్తానుసారంగా మనం జీవించకపోతే అదే వ్యక్తుల సంఘంలో సెలవు ఉంటుంది, అదే వ్యవస్థ ఉంటుంది అంతే. కాబట్టి మన సంఘము మన ప్రియ ప్రభువుని ఫలింప చేయాలి, ప్రతిబింబం చేయాలి, లోకాన్ని చూపించాలంటే మొదట మన ఫ్యామిలీలో మనము లోకాన్ని క్రీస్తుని చూపించాలి. మన దేవుని పిల్లల అలా చూపించాలి అంటే మనం మొట్టమొదట ఏం అడగాలంటే మనం దీవించబడిన వాళ్ళని అడగాలి. మనకు సాటి అయిన వారు ఈ భూమండలం మీద ఎవ్వరు లేరని మనమే అడగాలి. మనకంటే ఆశీర్వదింపబడిన జనాంగం భూమి మీద ఎవరు లేరని మనం అడగాలి. ఆ ఆశీర్వాదాలు యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు మనకి ఇచ్చాడని మనం ఎరిగితే మొదట మన కుటుంబంలో ఆ దీవెనకరమైన జీవితాన్ని మనం జీవిస్తాం. అదే జీవితాన్ని ఎక్కడ చేస్తాం? సంఘాన్ని చేస్తాం. సంఘం కూడా ప్రభుత్వంకు నమ్మకమైన సాక్షిగా నిలబడుతుంది. నా సంఘంలో చాలా మంది నా ప్రభుత్వం దీవించండి, ప్రార్థన చేస్తుంది. దయాళుడైన మా ప్రియ ప్రభువా, కృపగల తండ్రి, మీ కుమారుడు నామమున స్తోత్రాలు. మా ప్రభువా, ఈ చిన్న చర్చిలో మీరు ఏర్పరచుకున్న మీ పరిశుద్ధులను బట్టి స్తోత్రాలు. నన్ను అనేక సంవత్సరాలుగా ఈ స్థలంలో మీ సాక్ష్యాన్ని కాపాడుకున్నారు, కంటిన్యూ చేస్తున్నారు. చాలామంది మా ప్రేమ చాలా దూరాల నుంచి ఇక్కడ పురుషులని కారణం ఏ ప్రయాసలకు వచ్చి సరైన అనుకూలత లేకపోయారు. మీ పక్షంగా శ్రమించాలి, మీ మహిళల మాటను గ్రామం అందించాలి, అనేక మందిని మీ వద్దకు ఆకర్షించాలి. ప్రారంభంలో చిన్న మందిగా నాయన క్రమక్రమేణా నేటికి ఈ చక్కని రమ్యమైన మందిరాన్ని మా ప్రేమకు మీరే ఇచ్చారు. ఇది మా సామర్థ్యం కాదు ప్రభువా, మీ కృప, మీ యొక్క అనుగ్రహం అందరి స్తోత్రాలు. ఈ మందిరంలో కూడుకునే మా ప్రేమ మేము విన్నట్టుగా మిమ్మల్ని లోకానికి ప్రతిబింబింపజేసే రాయబారుగా ఉండడానికి సహాయం చేయండి. రానున్న దినాలలో మీరు అక్కడ ఆలస్యం ఈ సంఘంలో, ఈ గ్రామంలో అనేక మంది మీ వద్దకు ఆకర్షించబడడానికి సహాయం చేయండి. నేటి దినాలను ప్రత్యేకపరచి ఈ చక్కని మందిరం మీ పని కొరకు అప్పగించబడ్డానికి ఏర్పాటు చేయబడిన కార్యక్రమంలో మీ కుమారునికి మహిమ కలిగినందుకే మిమ్మల్ని బాగా స్థుతిస్తూ మీ కృపయే మా ప్రియులందరూ నాకు చెబుతున్నారు. దీవించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధమైన నామములో ప్రార్థించుతున్నాము తండ్రి, ఆమేన్. మన మధ్యలో ఉన్నటువంటి సమావేశ పెద్దలైనటువంటి ప్రభాకర్లకు, మోషాలకు, జాషవాన్కు సంఘం తరపున ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. అలాగే ఉదయకాల సమయంలో మంత్రిగా వర్తమానం అందించి వెళ్ళేటువంటి రత్నాకరణకు, అలాగే యాసనాన్నకు, కుమ్మడి దసరానికి కూడా సంఘం తరపున ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, కొన్ని విషయాలు తెలియజేయాలి. ఇంతకుముందు ఈ మందిరము రేకులతో ఉన్నది. ప్రతి నెల మేమంతా కలిసి ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం. ప్రతి నెల కొంతమందిని ఆ మందిరంలో కూర్చొని ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం దాకా ప్రతి నెల ప్రార్థన చేసేవాళ్ళం. అందులో ఒక భాగం చాలా విషయాల కోసం ప్రార్థన చేసాం. 4 గంటల దాకా చేస్తూనే ఉండేవాళ్ళము. అందులో మాకు మంచి మందిరం కావాలని ప్రార్థన చేస్తున్నవాడు. ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు ఈ స్థలం నుంచి వర్గాయపూడి స్థానిక సంఘంలో ప్రభువు నమ్ముకొని రక్షించబడి బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు.
ఒంగోలులో, తండూరులో కుమారక్క, అలాగే చెన్నైలో కృష్ణన్న, ఇంకా బెంగళూరు, అమెరికా, ఇలాంటి వాళ్ళందరికీ చెప్పినప్పుడు మొదటిగా వాళ్ళందరూ అన్నారు, మా వంతు మేము ఖచ్చితంగా సహాయం చేస్తామని చెప్పన్నారు. తర్వాత భాగ్యక్క ఈ మంచి కార్యక్రమానికి పూనుకుంది. ఇంకా తీసేయాలి, రేకులు తీసేయాలి, మంచి మందిని కట్టుకోవాలి అని చెప్పనేసి పూనుకుంది. అక్కడ పూనుకోవడం, ప్రభు సహాయం చేయడం, పునాది కార్యక్రమం నుంచి ఇప్పటి వరకు చాలామంది అంటే వరకైపు స్థానిక సంఘంలో వాడి కాకుండా బయట నుంచి చాలామంది సహాయం చేశారు. అందులో ఏబిఎం వాళ్ళు, యాసన్ అన్న వాళ్ళు సంఘం తరఫున సహాయం చేశారు. కాబట్టి ఆ సంఘానికి కొంతమంది ప్రత్యేక కానుకలు ఇచ్చారు. వారందరూ కూడా సంఘం తరఫున ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఎబినేజర్ సంఘం నుంచి కూడా సహాయం చేశారు. సంఘానికి కూడా మా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే చలేపాలెం జాషాన్ కూడా అలా మీకు కూడా మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభాకర్ కూడా అన్న కూడా స్పెషల్ గిఫ్ట్ సంఘానికి కట్టుకోవడానికి మందిరం కట్టుకున్నా అన్నప్పుడు చక్కగా అన్న సంఘాన్ని ప్రేమించి అన్న కూడా ప్రత్యేకమైన కానుకలు ఇచ్చారు. కాబట్టి అన్న కూడా సర్వధర్మ తెలియజేస్తున్నాను. ఇంకా వరకాయపుల్లో స్థానిక సంఘ సభ్యులందరూ వారి వంతు వాళ్ళు సహాయం చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే రమేష్ రెడ్డి కూడా వరకాయపుకి ఆయన పెద్దలు ఇస్నాక రమేష్ రెడ్డి అన్న కూడా మందిరాన్ని ప్రేమించి ఆయన సహాయం చేశాడు. ప్రత్యేకంగా అన్న కూడా వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే కొంతమంది గ్రామస్తులు మందిరం కట్టుకుంటాం అన్నప్పుడు గ్రామస్తులు కూడా కొంతమంది సహాయం చేశారు. వారు కూడా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే పొదలకు నుంచి జాషువా అన్న వాళ్ళు కూడా ప్రత్యేకంగా సహాయం చేశారు. వాళ్ళు కూడా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే గుడిపిల్పాడు, పాపిరెడ్డిపాడు, వీరందరూ కూడా ప్రత్యేకంగా వాళ్ళ చేతులు చేశారు. వారందరూ కూడా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇంకా చాలామంది సహాయం చేశారు. వారందరికీ వరకైపోయి సంఘం తరఫున ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి మా చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరికి అల్లూరు నుంచి మా మంచిగా అన్నచ్చినాడు అన్న కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కొంతమంది కొన్ని వస్తువులు గిఫ్ట్గా ఇచ్చారు. వాళ్ళకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే అదే ఏసీ, ఇంకా వాల్ క్లాక్, కొంతమంది ఫ్యాన్లు చెప్తున్నాను కదండి. కొన్ని వస్తువులు మందిరానికి ఇచ్చారు. వాళ్ళ పేర్లని చెప్పడం బాగుంటుందని చెప్పి చెప్పలేదు. వారికి ప్రత్యేకంగా వరకైపు సంఘం తరఫున ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఫ్యాన్లు అయితేనేమి, వాచ్ అయితేనేమి, అలాగే ఏసీ, ఇంకా మైక్ కూడా, మౌత్ పీస్, ఇవన్నీ మాకు కొంతమంది బహుకరించారు. వాళ్ళకి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మా ఆహ్వానం మన్నించేటటువంటి నార్మల్ నుంచి ఇచ్చినటువంటి మా మామ, ఆ సంఘం నుంచి ఇచ్చినటువంటి వారందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ముస్లిం వారి పాలన నుంచి ఇచ్చినటువంటి వారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. గుడిపుల్పాడు యూత్ అందరూ కూడా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మధ్యాహ్న సమయంలో వారు చక్కగా భోజనాలు వడ్డించుట్లు సహకరించారు. ప్రత్యేకంగా వారందరూ కూడా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మార్చిల వారి పాలన నుంచి వచ్చినటువంటి సంఘస్థులకు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఆయా స్థలాల నుంచి వచ్చినటువంటి దైవ సేవకులకు, సంఘ పెద్దలకు సహకరించేటువంటి వారందరూ కూడా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మా కొరకు, మా సంఘం కొరకు మీ అనుదిన ప్రార్థనలో, సంఘ ప్రార్థనలో ప్రార్థించండి. అలాగే ప్రత్యేక మర్చిపోయిన సారి అండి, మా ఆర్కెస్ట్రా సుధీరన్నకి
సుకుమార్కి ప్రత్యేకమైనటువంటి ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వాళ్ళ పేరు నాకు తెలీదు, కీబోర్డ్ వాయించిన లైట్ యాడ్ వచ్చినటువంటి ఆ బృందానికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే తిమోతన మన మధ్యలో లేడు. ఈ కరెంట్ పని అంతా చేసినాను నేను, ఫ్రీగా చేశాడు. చాలా దినాలు వచ్చి ఈ కరెంట్ పని విషయంలో ప్లంబింగ్, ఎలక్ట్రీషియన్ ఈ 2 పనులు అన్న చాలా ప్రయాసపడి చేశాడు. ప్రత్యేక తిమోతన కుటుంబానికి, వెంకటగిరి తిమోతన కుటుంబానికి వరకాయపూడి సంఘం తరఫున ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే దైవ సేవకులు చాలామంది మన మధ్యలో ఉన్నారు, వారందరూ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. ప్రియారా, ఇంకొక చిన్న విషయం నేను చెప్పాలనుకున్నాను. దాదాపు 7 మండలాల్లో 7 మండలాల్లో వరకాయపూడి సంఘం తరఫున సువార్త పరిచర్య జరిగింది. నేను సుబ్బారావు అన్న వాళ్ళు ప్రకాశం జిల్లా నుంచి నెల్లూరు జిల్లాకు వచ్చి సువార్త ప్రకటించారు. అప్పుడు నేను 3 మండలాల్లో గైడ్గా ఉండి పనిచేశాను. వాళ్ళకి వరకాయపూడి సంఘం తరఫున అయితే 7 మండలాలు ఇప్పటికి, అంటే 2020 మార్చి నెలకు 7 మండలాలు నేను చెప్పే కదండి. తోటపల్లిగూడెం మండలం, ముత్తుకూరు మండలం, ఇవన్నీ కూడా వరకాయపూడి సంఘం తరఫున 7 మండలాల్లో సువార్త పరిచయం జరిగింది. ప్రజెంట్ లాక్డౌన్ వల్ల ఆగిపోయింది. ప్రార్థన చేయండి, ప్రభు చిత్తమైతే సువార్త ద్వారాలు తెరవబడాలి. వరకాయపూడి సంఘం తరఫున తిరిగి మళ్ళా సువార్త ప్రారంభించబడాలి. అనేక మండలాల్లో సువార్త ప్రకటించాలి మా ఆశ. కనుక ప్రార్థన చేయండి. వచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులు గారికి, అధ్యక్షులు మా జనానికి ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రార్థన పెట్టారు పోషకులు పల్లవవాడి ప్రార్థన చేస్తారు. దయచేసి అందరూ లేచి నిలబెట్టినట్లయితే చిన్న పాదాలు పాడుకుందాం. మనకింత వరకు సహాయపడి తాన పగిలించుకునే మనకింత వరకు సహాయపడి తాన పగిలించుకునే మనకై మనలా నడిపెను సుఖముగలో, మనలా నడిపెను సుఖముగలో, తనదు సత్యమునే పిలిచి కను పాపలకాచె తనదు సత్యమునే పిలిచి కను పాపలకాచె స్తోత్రించి కీర్తితుము ఘనపరచెదము కొనియాడెదము ఆదరించి కాపాడువాడు ఇచ్చువాడు ఆదరించి కాపాడువాడు ఇచ్చువాడు స్తోత్రించి కీర్తితుము. ప్రార్థన చేసుకున్నా. పరిశుద్ధుడమైనటువంటి మా గొప్ప దేవ, మహాగరుడవు, మహోన్నతుడవు, మీ ఘనమైన నామానికి వెళ్ళలేని స్తోత్రాలు చెప్పుకున్నా తండ్రి. ఈ ఉదయకాలంలోనైనా మందిర ప్రతిష్ట మీకు మహిమార్థకరంగా పరిశుద్ధుల మధ్యన, దైవ సేవకుల మధ్యన, పెద్దల మధ్యన, సంఘస్థుల మధ్యన ప్రభువా మీరు జరిగించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి. ఈ యొక్క మందిరాన్ని ప్రభువా ఆయా రీతులుగా
మందిర పరిచయాన్ని మీరు ఆశీర్వదిస్తున్నందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రార్థించి నిరీక్షించిన రీతిగానైనా ఈరోజు ఈ చక్కటి మహిమ గల కార్యాన్ని మహిమోన్నతుడైనటువంటి మీ అధ్యక్షతన మీరు చక్కగా జరిగించినందుకు, మీరు మహిమ పొందినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. దైవ సేవకులు మా ప్రియులు మరి మోసెస్ అన్నను మీరు బలపరిచి ఈ కార్యాన్ని చక్కగా జరిగించే విషయంలో నీ దాసుని ప్రభా మీరు వాడుకున్న విధానకై స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. అంతేగా తండ్రి, ముగ్గురు దైవజనుల ద్వారా, గుమ్మడి ఎజరన్న ద్వారా, యాసనన్న ద్వారా, ప్రియులు ఎంకే రత్నాకర్ ద్వారా ప్రభా మీరు అందించినటువంటి లేఖన భాగాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా హృదయాలకి, మా జిహ్వా ఫలాలకు ప్రభా మీరు అందించినటువంటి మీ యొక్క దైవ సందేశాన్ని బట్టి మా ఆత్మీయ పురుకొల్పు కొరకు మమ్మల్ని మీ వాక్యము చేత రేపినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ముగ్గురు దైవజనులను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. అదే సమయంలో ఇక్కడ పరిచయం చేస్తున్నటువంటి మీ దాసులను రవిని మీరు ఆశీర్వదించమని, అదే సమయంలో మరి నెల్లూరు జిల్లా సమావేశం పెద్దలు కూడా ప్రభా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనే భాగ్యం మీరు ఇచ్చినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సంఘాన్ని నానాటికి మీరు ఆత్మీయంగా చక్కగా కట్టమని, అనేక ఆత్మలు ఈ సంఘంలో చేర్చబడలో సహాయం చేయగలరు. కొంతమంది సహోదరులు అప్పగించుకొని ఈ యొక్క పరిచయంలో మందిర కట్టడంలో మరి ప్రభా చక్కగా మీరు ఆ బిడ్డలను వాడుకున్నందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇంకా ఈ సంఘానికి నామకార్థంగా వస్తున్నటువంటి బిడ్డలను మీ రక్షణ చేత అలంకరించి ఈ సంఘంలో స్థిరపరచమని ప్రార్థిస్తున్నా. 7 మండలాల్లో ఈ సంఘం ద్వారా జరుగుతున్నటువంటి సువార్త పరిచయను తిరిగి పునఃప్రారంభించమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. అదే సమయంలో నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి దైవ సేవకులు, మరి ఇతర సంఘాల నుంచి వచ్చినటువంటి దైవ సేవకులు, మరి ఇతర సంఘాల నుంచి వచ్చినటువంటి విశ్వాసులు, ఈ సంఘ విశ్వాసులు, ఆయా రీతులుగా ఆత్మీయులు, బంధువులు, స్నేహితులు అందరూ కూడా ఈ యొక్క మందిర ప్రతిష్టలో పాల్గొన్నారు. అట్టి బిడ్డలందరూ కూడా ప్రభా మీ ఆశీర్వాదాల చేత నిజమైన రక్షకుడు ప్రభువు యేసు క్రీస్తు అని ఎవరైతే రక్షణ లేనటువంటి వారు ఉన్నారో వారికి దయచేయమని నీ కృపగల హస్తాలకు మమ్మల్ని అప్పగిస్తున్నందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కార్యాన్ని ఇంత చక్కగా జరిగించినందుకు ఎలా లేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతి ఒక్క బిడ్డను మీ దగ్గర హస్తాలకు అప్పగిస్తున్నాం. మీరే జ్ఞాపకం చేసుకుని నడిపించమని 20వ తారీఖున మరి జయక్క యొక్క ఆదరణ కోరికను కూడా మీకు మహిమాత్మకంగా జరిగించమని యేసు క్రీస్తు ఘనమైన నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి పిల్లరా ప్రతి ఎక్కడ కూర్చోండి. ఈ మందిర